హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజైతే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఇది వచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. పొద్దున్న మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం మామూలు హడావిడిగా ఉండదు. నాకే కాదు, అందరు అమ్మలకి అలాగే ఉంటుంది. ఈరోజు నేనేమి వంటలు చేశాను, పిల్లలకి ఏమేమి లంచ్ బాక్స్ పెట్టానది చూపిస్తాను. పొద్దున్న ఫస్ట్ నేను లేవగానే రైస్ కడిగి పెట్టేస్తాను, కాసేపు నానుతుంది కదా, అలా పెట్టేసుకుంటాను అనమాట. వీళ్ళ బాక్సెస్ కూడా అన్నీ ఇంకా క్లీన్ చేసేసుకుంటాను. ఇక్కడేమో ఫస్ట్ పప్పు పెట్టాను. ఈరోజు పప్పు కావాలన్నారు, అందుకనేసి పప్పు పెట్టాను. అదైతే మీకు పూర్తి వీడియో అయితే చూపించలేదు, నెక్స్ట్ వీడియోలో షూట్ చేస్తాను. ఇది ఎడిటింగ్లో కొంచెం లెంతీగా అయిపోయింది అనేసి వీడియో. మరీ ఫాస్ట్గా చూపిస్తే చూసినట్టుగా ఉండదు, మరీ స్లోగా ఉంటే బోర్ కొట్టేస్తుంది. కాబట్టి నేను కొంచెం రెసిపీలు అయితే కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉన్నవి నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను. ఎప్పుడు అంటే చూసే వాళ్ళకి, ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కనుక కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అందుకే చెప్తున్నాను. లంచ్ బాక్స్లు అన్నీ క్లీన్ చేసేసుకొని పప్పు పెట్టాను కదా, ఇంకో కుక్కర్ కూడా ఉంది కానీ దాంట్లో రైస్ కడిగి పెట్టవచ్చు. కానీ నాకు మూతేమో అది సరిగ్గా విజిల్ రావట్లేదు. రైస్ ఒకసారి కొంచెం అడుగంటినట్టుగా అయిపోయింది. ఎందుకు పొద్దున్నే హడావిల్లో మళ్ళీ రిస్క్ తీసుకోవడం అనేసి నేను ఒకటే కుక్కర్లో పెట్టాను. పప్పు అయిపోయిన తర్వాత అది వేరే గిన్నెలోకి తీసేసుకొని అది క్లీన్ చేసుకొని దాంట్లోనే రైస్ పెడదాం. ఇలాపు మనకి రైస్ కడిగి పెట్టేస్తే మంచిగా నానుతుంది కదా, అన్నం కూడా మంచిగా అవుతుంది. అప్పటికప్పుడు పెడితే లావుగా అనిపిస్తుంది. ఇంకా పిల్లల వరకే కాబట్టి ఒకటే గ్లాస్ పెట్టాను. ఒక గ్లాస్ కూడా పూర్తిగా ఏం పట్టదు వాళ్ళకి, కాకపోతే కొంచెం మిగిలింది అనుకోండి, మళ్ళీ మేము మధ్యాహ్నం వండుకునేటప్పుడు అది మజ్జిగలోకో పెరుగులోకో తినేసేయచ్చు అనేసి ఒక గ్లాస్ అయితే నిండుగా వేస్తాను. మరి కొంచెమే వండితే కొంచెమే అనిపిస్తుంది, అసలు సగం గ్లాస్ వేయబుద్ధి అవ్వదు. కాకపోతే హాఫ్ గ్లాసు ఇద్దరికి సరిపోయింది. దీవెన్ కొంచెమే తింటాడు రైస్, మిగిలినవన్నీ ఫ్రూట్స్ అవి ఎక్కువ తింటాడు అనమాట వాడు, స్నాక్స్. అందుకే కొంచెమే తీసుకెళ్తాడు. వాళ్ళ టీచర్ కూడా తినేదాకా ఊరుకోరంటే, ఎక్కువ పెట్టేసి నాకు కడుపులో వస్తుందని అంటాడు. వచ్చి చూస్తూ ఉంటాడు అనమాట, అడుగుతాడు, ఇంత పెట్టకు నాకు ఈరోజు అన్నం. ఎంత కొంచెం పెట్టినా 2-3, మనకి అమ్మలకేమో కొంచెం పెట్టినా అంటే ఏమంటారు, వాళ్ళకేమో ఎక్కువ అయిపోయింది, మనకేమో కొంచెం పెట్టినా ఇంకా బాక్స్ నిండా పెడితే బాగుండు, ఇంకా బాగా ఇంకొక 2 ముద్దలు ఎక్స్ట్రా పెట్టుంటే అయిపోయి అనిపిస్తుంది. మనకేం కొంచెం అనిపిస్తుంది, వాళ్ళకేమో ఎక్కువ అనిపిస్తుంది అనమాట. ఇంకా పప్పు చేస్తున్నాను కదా, రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఎగ్స్ కూడా బాయిల్ చేసేస్తే తీసుకెళ్తారు. మా దీవెన్ మార్నింగ్ ఒకటి తింటాడు, తర్వాత ఏమో స్కూల్కి కూడా ఒకటి తీసుకెళ్తాడు అనమాట. లంచ్ బాక్స్లో ఉడకబెట్టేసి పైన పెంకొంత తీసేసి బాక్స్లో ఒక పక్కకని పెట్టేస్తాను. లేదంటే సపరేట్గా ఏదైనా చిన్న బాక్స్లో పెట్టమంటే బ్రేక్ టైంలో తింటా అంటే బ్రేక్ టైంలో తినేస్తాడు. స్నాక్స్ బాక్స్లో పెడితే వాడి ఇష్టం, ఇంకా ఎలా పెట్టమంటే అలా పెట్టేస్తాను. ఇంకా 2-3 ఏం ఉడకబెట్టాలనేసి మేము కూడా మధ్యాహ్నం తినొచ్చు అనేసి మొత్తం పెట్టాను. పప్పులోకి ఇంకా ఊకే ఆమ్లెట్ తింటే కొంచెం వెయిట్ చేసేస్తుంది, అంత హెల్తీ కూడా కాదు కాబట్టి అన్నీ కూడా బాయిల్ చేసేసాను. దీంట్లో అయితే ఈజీగా ఉంటుంది, ఆల్రెడీ స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే దీంట్లో మనకి 10 మినిట్స్లో అయిపోయింది అనమాట. 10 మినిట్స్ కూడా పట్టదు, ఒక 6 మినిట్స్ 7 మినిట్స్ అంతలోపే మనకి బటన్ అయితే పడిపోయింది. ఇది విజిల్ వచ్చేసింది, పప్పు అయితే ఉడికిపోయిందండి. ఈలోపు నేను ఎగ్స్ పెట్టేసుకొని చేసేస్తాను. ఫాస్ట్గానే చేస్తాను వంట, కాకపోతే వీడియో షూట్ చేసుకుంటాం కాబట్టి ఇంకొంచెం లేట్ అవుతుంది అనమాట. నాకు నార్మల్గా అయితే నేను మ్యాక్సిమం ఒక 50 మెంబర్స్ వరకు ఈజీగా వండి పెట్టగలుగుతాను ఒక్కదాన్నైనా. ఇంకా కొంచెం ఎక్కువ వండాలంటే కొంచెం ఎవరైనా హెల్ప్ అది ఉంటే కనుక ఈజీగా చేసేస్తాను. అంటే నాకు వచ్చినవారు చేస్తాను, వెరైటీస్ అవి ఇవన్నీ కాకుండా రైస్ పప్పు అలాంటివి అయితే అట్లా అనమాట. ఆల్రెడీ నేను మొన్న నెయ్యి వీడియో పెట్టాను కదా దీవెన అఫీషియల్ ఛానల్లో, చాలామంది చూశారు. ఒక్కొక్కసారి పాల మీద మీగడ వేస్తాను, ఎందుకంటే ఎక్కువ వెళ్తుంది మాకు. నేను మొన్ననే చేశాను, మళ్ళీ కొంచెం ఇంత అయిందనమాట. మీగడ ఎక్కువ అంటే మేము టీ పెట్టుకునేటప్పుడు తీసేస్తానండి. మా పిల్లలకి పాలు అవి కావాలనుకుంటే ఇస్తాను. అదే మీగడ నేను బటర్లాగా కూడా యూజ్ చేసుకుంటాను వంటల్లోకి. క్రీమ్ ఏదైనా కావాలన్నా పన్నీర్ చేసినప్పుడు అదే మిక్సీలో వేసేసి కొంచెం లైట్గా షుగర్ వేసేసి మిక్సీ చేసి క్రీమ్ లాగా కూడా యూజ్ చేసుకుంటాను. ఇంకా అన్నిటికీ అదే యూజ్ అవుతుంది, ఇంట్లో చేసుకుందే బాగుంటుంది కదా మనకి హైజీనిక్ అనేసి నేను ఎక్కువ అదే వాడతాను. మీగడ ఎందుకు వెళ్తుందంటే మేము గేదె పాలు తీసుకుంటాము, అందులోనూ 2 లీటర్లు తీసుకుంటాము, ఒక్కొక్కసారి 2 లీటర్లు పైనే తీసుకుంటాము. పిల్లలు తాగుతారు, కాఫీ కావాలన్నా టీ కావాలన్నా, అంటే సేఫ్టీగా ఉంచుకుంటాను. ఎందుకంటే బయటికి వెళ్ళి పాలు అయితే పోపించుకోము, మేమే అంటే ఏమంటారు దాన్ని, గేదె పాలు అన్నీ ఒక దగ్గర అమ్ముతారనమాట షాప్లో, ఒక పాల కేంద్రం లాగా, అక్కడ తీసుకొస్తాము. ఊరికే వెళ్ళడం ఎందుకు, ఎట్లాగో పడితే కదా పాలు ఎక్కువగానే, పెరుగు తోడు పెట్టుకోవాలి, పిల్లలు తాగుతారు, మేము టీలు కాఫీలు ఎవరైనా వచ్చినా
ఉంటాయి కదా అనేసి సేఫ్టీగా తీసుకుంటాము. ఒక ప్యాకెట్ అయితే అయిపోయింది, ఇంకో ప్యాకెట్ పక్కన పెట్టాను చూడండి. ఫ్రిడ్జ్లోంచి తీసేసి ఒకసారి కడిగి ఒక్కోసారి నీళ్ళలో వేస్తాను, ఇంకొంచెం టైం ఉందిలే అంత అర్జెంట్ ఏం లేదనుకున్నప్పుడు పక్కన పెడతాను అనమాట. వాటర్ చల్లేసి అది కొంచెం కూల్ అవుతుంది. మా దీవెన్ బాబు రెడీ చేయాలి కదా, మా వారు కూడా తొందరగానే లేచారు, బ్రష్ చేసుకుంటున్నారనమాట. ఇంకా టీ పెట్టేశాను. నేను ఎక్కువ పొద్దున్న కాఫీ తాగుతాను, ఎప్పుడో ఒకసారి టీ తాగుతా, ఒక్కొక్కసారి అసలు ఏం తాగను, నా మూడుని బట్టి అనమాట. నాకు పెద్ద టీ అంటే కంపల్సరీ కావాలనేది ఏం ఉండదు, తాగపోయినా ఉంటాను. కొన్ని రోజులు అసలు నేను 2 years వరకు అసలు టీయే తాగలేదు, పొద్దున సాయంత్రం కూడాను. మానేయాలంటే మానేస్తాను, తలనొప్పి లాంటివి అలా అట్లా ఏమి ఉండదు నాకు అంత ఇదిగా. ఈరోజు అయితే చపాతీ చేశానండి, చపాతీలోకి టమాటో చట్నీ చేస్తున్నాను. కొంచెం మిరపకాయలు తక్కువగానే వేశాను, అందులోనే అవి కారం కూడా చాలా తక్కువ ఉన్నాయి, కొన్నే వేశాను. ఎందుకంటే పిల్లలు తిండ్రు కారంగా ఉంటే. దీవెన తింటుంది కానీ దీవెన తిండు, మళ్ళీ వాడికో సపరేట్గా ఏం చేయాలనేసి ఇంకా మేము కూడా కొంచెం కారం తక్కువగానే వేస్తాను. వాడికి ఇష్టమైన వాటిలో చపాతీ, పూరి ఇలాంటి కర్రీస్లో మాత్రం వాడు తినే దాంట్లో కొంచెం మేము కూడా కారం అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట వాడి కోసం అని. మిరపకాయలు అయితే ముందే ఫ్రై చేసేసుకోవాలి, తర్వాత టమాటో యాడ్ చేసుకొని ఇంకా జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకొని ఇంకా రెగ్యులర్గా చేసుకునే టమాటో చట్నీనే. టిఫిన్స్లోకి అయితే అన్నీ ఒకేసారి వేస్తాను, ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను. రైస్లోకి మాత్రం టమాటోలు సపరేట్గా ఉడికించుకుంటాను వేరే గిన్నెలో. నెక్స్ట్ పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు ఇవన్నీ సపరేట్గా ఉడికించుకొని ఫస్ట్ మిక్సీ లేదంటే రోట్లో అయినా నూరుకోవచ్చు మిరపకాయల, తర్వాత టమాటో వేస్తాను. కొంచెం చింతపండు కూడా వేసుకుంటాను రైస్లోకి అయితే, కారం ఎక్కువ వేస్తాం కాబట్టి. ఇది టిఫిన్స్లోకి చాలా తొందరగా కూడా అయిపోద్ది అనేసి నేను ఇలాగే చేస్తాను, దోశ అయినా పూరి చపాతీ వీటిలోకి. పక్కనైతే పప్పు అయిపోయింది, రైస్ కూడా పెట్టేశాను, టీ కూడా అయిపోయింది. టీ పోసేసి ఇచ్చేస్తే ఇంకా ఒక పని అయితే అయిపోయింది. టిఫిన్ అయితే పిల్లలు వెళ్ళిన తర్వాతనే తింటాము, ఎందుకంటే వాళ్ళు తింటూ ఉంటే మళ్ళీ మా దీవెన తింటుంటేనే పాపం జడేయాల్సి వస్తుంది. లంచ్ బాక్స్ కూడా అవ్వాలి. అక్కడ ఎస్సీబీలో జాయిన్ చేసినప్పుడేమో, అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడేమో లంచ్ తర్వాత మధ్యాహ్నం ఇచ్చేవాళ్ళం, ఫ్రీగా తినేవాళ్ళం అనమాట టిఫిన్. ఇప్పుడు లంచ్ బాక్స్ అయ్యేసరికి పొద్దున్నే లేవాలి, తర్వాత ఏమో మళ్ళీ అన్నీ వాళ్ళకి కరెక్ట్గా వాటర్ బాటిల్స్, స్పూన్స్ ఏది మర్చిపోకుండా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి నైటే అన్నీ సెట్ చేసి పెట్టుకుంటాను నేను. ఒకసారి స్పూన్ మర్చిపోయి చేతితో తిననివ్వరంట టీచర్స్, చాలా ఇబ్బంది అయింది. వాళ్ళ ఫ్రెండ్ దగ్గర డబల్ స్పూన్ ఉంటే అది తీసుకొని తినేసిందంట దీవెన. అందుకోసం ఒకసారి అలా జరిగిందనేసి ఇంక అప్పటి నుంచి ఇంతవరకు కూడా 1 year కావస్తుంది. ఏది మర్చిపోకుండా కరెక్ట్గా పెట్టేసి పంపిస్తాను. నా పని ఏదైనా ఉంటే తర్వాత చూసుకుంటా అనేసి. చపాతీ పిండి కూడా తడిపేసి పెట్టుకుంటే మనకి కొద్దిసేపు నానిందనుకోండి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇలా వేళ్ళతోనే మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత గట్టిగా చేతులతోటి కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. హడావిడి కదా, వేడిగానే వేసేసాను మిక్సీలో. అసలు అలా వేయకూడదు, పాడైపోద్ది, హెల్త్ కూడా అంత మంచిది కాదు. అప్పటితోనైతే ఇంకా వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు, బాక్స్లో అయితే పెట్టేశానండి. నెక్స్ట్ ఇది ఈవినింగ్ అనమాట. ఇంకా నేను కాసేపు పడుకొని లేచాను, దాంట్లో షుగర్ అయిపోయింది. స్వీట్ రెసిపీ చేసాం మధ్యాహ్నం ఒక 2 అయితే వెజ్ ఛానల్లోకి, దానివల్ల అయిపోయింది. ఇంకా మిగిలింది కూడా దీంట్లో వేశాను. మేమేమైందంటే మొన్న సరుకులు అవి తీసుకొచ్చినప్పుడు దీవెన్ బాబు షుగర్ ప్యాకెట్ తీసుకొని గట్టిగా ఇట్లా ఎత్తేసాడనమాట, అది పగిలిపోయింది. ఇంకా దాన్ని డబల్ కవర్ వేసి ఒక డబ్బాలో పెట్టేసుకున్నాను. వాడికి తెలియదు కదా పగిలిపోయిద్ది అనేది, ఇంకోసారి చేయొద్దు పగిలింది అని గద్దిచ్చేస్తే అప్పుడు అది మొత్తం అంతా ఉన్నది కూడా ఇంకా దాంట్లో వేసేసుకున్నాను. స్వీట్స్ ఎక్కువ చేస్తాం కాబట్టి మాకు షుగర్ ఎక్కువగానే పడుతుంది మనకి వీడియోస్ చేయడం వల్ల. నెక్స్ట్ ఈవినింగ్ కూడా టీ పెట్టేసి ఇచ్చాను అనమాట. టీ మాత్రం కంపల్సరీ. అక్కడ బ్రూ ప్యాకెట్, పాప్కార్న్ అది ఉంది కదా, పిల్లల కోసం పాప్కార్న్ చేశాను, నేనేమో కాఫీ పెట్టేసుకున్నాను. ఈ టాప్ అయితే హైదరాబాద్లో ఉన్నప్పటిది చాలా టైట్గా ఉండేది, అక్కడ ఉన్నప్పుడు మొత్తం చూడండి ఎక్కడికక్కడ లూజ్ అయిపోయింది. చాలామంది వెయిట్ లాస్ వీడియో చేయి, వెయిట్ లాస్ ఫుడ్ చేయక్క అని అడుగుతున్నారు. తప్పకుండా చేస్తానండి. నాకు ఇవి చేసేసరికే సరిపోతుంది, మళ్ళీ వెజ్ నాన్ వెజ్ ఛానల్ కూడా మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టంగానే అవుతుంది. తప్పకుండా మీకోసం వెయిట్ లాస్ అయితే చేస్తాను. అప్పుడు చేసినప్పుడు చాలామంది బయట వాళ్ళు కూడా, మా రిలేటివ్స్ వాళ్ళు చూసిన వాళ్ళు కూడా అంటున్నారు ఏమైంది అనేసి. అంటే బయట ఏమనుకుంటారు, హెల్త్ బాగాలేదా అని అడుగుతారు. ఫస్ట్ మామూలుగా లావుగా ఉన్న వాళ్ళు, తర్వాత సన్నగా కనిపిస్తే ఫస్ట్ ఒంట్లో బాగాలేనప్పుడే కదా కొంచెం వెయిట్ లాస్ అయ్యి మొహం కొంచెం ఇలా అయిపోయింది.
అందుకనేసి ఒంట్లో బాగాలేదా మీకు, ఏమైంది అని అడుగుతున్నారు. అదేం లేదు, నేనే కావాలనేసి వెయిట్ తగ్గుతున్నాను. వెయిట్ ఎక్కువగా ఉంటే మనకి బీపీ, షుగర్లు, థైరాయిడ్, ఇంకా పెయిన్స్ వస్తాయి అన్నమాట. మోకాలు నొప్పులు, చేతులు, ఇవన్నీ నొప్పులు వచ్చేస్తాయి. మన హెల్త్ గురించి మనమే తెలుసుకోవాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా 30+ వచ్చాయనుకోండి, జాగ్రత్తగా ఉండాలి. ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనం ఏం తినాలి, ఎలా ఉండాలి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేది మనమే తెలుసుకోవాలి. స్టార్టింగ్లో అయితే కొంతమందికి అనిపిస్తుంది, ముందు సన్నగా ఉన్నప్పుడు తర్వాత లావ్ అయితే అడుగుతారు, అంటే ఫుడ్ దీని లావ్ అయింది అనుకుంటారు చాలామంది కూడాను. లావ్ అయిన వాళ్ళని అలా ఏం ఉండదు. మనకి లావ్ అయ్యారంటే ఒకవేళ ఫుడ్ కూడా కారణం కావచ్చు, ఇంకోటి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అయ్యి ఉండొచ్చు. థైరాయిడ్ ఉన్నా లావ్ అవుతారు, షుగర్ వచ్చినా కొంతమంది లావ్ అవుతారు, కొంతమంది బక్కగా అయిపోతారు. అదనమాట, అట్లుంటుంది. నాకైతే ఏం నీరసం లేదు. నేనేమేమి తింటాను, ఏమేం చేస్తాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, థైరాయిడ్ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, అల్సర్ లేదు, ఏమీ లేదు. జస్ట్ హ్యాండ్ పెయిన్ ఒకటి ఉంది నాకు, రైట్ సైడ్. అది కూడా కొంచెం కుకింగ్ వల్ల బాగా ఇట్లా యూజ్ చేసి 4 years నుండి చేస్తున్నాం కదా, దానివల్ల కొంచెం అయితే డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. పెద్దవి ఏం చేయట్లేదు, అందుకోసమే కొంచెం తక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను. అసలు చేయకపోతే బాగోదు కదా, అంటే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉండి కూడా మనం యూజ్ చేసుకోకపోతే లేని వాళ్ళు ఎలాగో లేదని బాధపడుతున్నారు. ఉన్నదాన్ని ఎందుకు మనం వేస్ట్ చేసుకోవాలనేసి కంటిన్యూగా పెడుతున్నాము. ఒకసారి డల్ చేసామనుకోండి, ఇంకా ఛానల్ డల్ అయిపోతూ ఉంటుంది. దానికొనేసి మా హస్బెండ్ కూడా బాగా హెల్ప్ చేస్తారనమాట. పిల్లల విషయంలో కానీ రెడీ చేయడం, తినిపించడం, ఏదన్నా నేను చపాతీ ఇలాంటివి ఏదన్నా కలిపేవి, తీసేవి, ఏదన్నా వెయిట్ ఏమన్నా ఉంటే బాగా హెల్ప్ చేస్తారు. అదనమాట.